నేను తాగలేదు, నాకు నిషాలేదు. ఎక్కడ్రా? మదపూర్రా, పనిలో ఉన్నా. సరే కానీ నువ్వు రూమ్కి వచ్చే. అలాగే మామా వచ్చేసా. We got some heavy stuff ahead of us. మా ఇంతకీ అర్జెంట్ పాట ఎందుకు మా? లైట్ లేరా, అదంతా చెప్పి మూడ్ లేదు ఇప్పుడు. నీ అబ్బా పనిచేసేవాడిని పిలిచావు, తాగించావు. చెప్పరా అంటే లైట్ అంటావా? చెప్తావా చేస్తావా? నీతో కొట్టించుకుని బిల్స్ కట్టుకుని కంటే కట్టిన బిల్స్ గురించి చెప్పడం బెస్ట్ రా. చెప్తాను రా బాబు, కూర్చో కూర్చో. ఇలా చెప్తాను అర్థం కావట్లేదు జనాలు. 3 బ్లేడీ బిచెస్ మొత్తం నా జీవితాన్ని సంక్రాంతించారు. ముగ్గురా? అసలు ఏమైందిరా? ఒక్కొక్కతి ఒక్కోటి అయిపోతురా. ఫస్ట్ దాని గురించి చెప్తా విను. ఈ అమ్మాయి చాలా ట్రెడిషనల్. ఈ అమ్మాయిని ఫస్ట్ టైం నేను గుళ్ళో చూసా. ఫ్లాట్ అంటే దరిద్రం స్టార్ట్. ఆ అమ్మాయి పేరు నీలా. నాలానా? నీలా కాదురా, నీలా. కానీ వన్ ఫైన్ డే దేవుడు నాకు ఆ దరిద్రం నుండి ఎస్కేప్ అవడానికి ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు అప్పటికి. కానీ మనం వింటామా? నెక్స్ట్ డే ఆ దరిద్రాన్ని వెతుక్కుంటూ నేనే ఆ టెంపుల్కి వెళ్ళా. లుక్స్ లాక్ అయ్యాయి, నేను బుక్ అయిపోయా. హ్యాపీ కమిట్ అయ్యారుగా? కమిట్ అయితే సరిపోతున్నారా? పెళ్ళి చేసుకోవద్దా? పెళ్ళా? అప్పుడే పెళ్ళి ఏంట్రా? నాది కూడా సేమ్ రియాక్షన్. కమిట్ అయిన థర్డ్ డే. హలో, హాయ్ నీలా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇంట్లో పూజకి హెల్ప్ చేస్తున్నాను. ఓహోహో, పూజ అయిపోయాక కలుద్దామా మరి? అమ్మో కలవటమా? ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని తెలుసు కదా నీకు. ముందు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావో చెప్పు నాకు. అప్పుడే పెళ్ళి అంటే? అంటే నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? ఆహా, ఎందుకు ఉండదు, కొంచెం టైం పడుతుంది, సెటిల్ అవ్వాలి కదా. సరే, నేను తర్వాత మాట్లాడతా. పూజ చేసుకోవాలి. ఏ హలో హలో, యాదవ జీవితం, దీనికి నాకంటే పూజ ఎక్కువైపోయింది. తూ. హలో, ఈరోజు నా బర్త్డేనే, కనీసం ఈరోజైనా కలవచ్చు కదా. మర్చిపోయా, హ్యాపీ బర్త్డే రా. అయినా ఇవాళ కలవడం నాకు కుదరదు. ఈ బర్త్డే కాకపోతే చాలా బర్త్డేస్ ఉన్నాయి కదా. ఒక 5 minutes అయినా కలవచ్చు కదా. సరే కలుస్తా. మరి పెళ్లి చేసుకుంటావా? 5 నిమిషాలు కలవడానికి పెళ్లి చేసుకోవాలా? నీకు ముందే చెప్పాను కదా నాకు ఇలాంటివన్నీ నచ్చవని. హలో నీలు. అమ్మా చెప్పరా. రేయ్, నువ్వేంట్రా కాళ్ళు? ఇందులో కొత్త ఏముంది? నువ్వేమో కలవమంటావు, అదేమో పెళ్ళంటది. సరే నా అని పెట్టేస్తావు. ఇందులో కొత్త ఏముందిరా? మరి అదే కక్కుర్తంటే. ఈసారి కలుద్దాం అనింది. అవునా? ఎక్కడమా? అదేంటోరా, ఈసారి తనే కలుద్దాం అనింది, అది కూడా మంచి రెస్టారెంట్లో. తర్వాత బ్యాలెన్స్ లేదు, ఫోన్ కట్ చేసి చెప్తా. వరస్ట్ ఫెలో. నువ్వు సడన్గా ఎంత స్వీట్ అయిపోయి ఉంటే? స్వీట్ లేదేం లేదు, నీకు విషయం డిసైడ్ చేసి చెప్దామని వచ్చాను.
ఏంటది? నీకో 4 months మాత్రమే టైం ఉంది. ఈలోపు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. త్వరగా సెటిల్ అయి పెళ్లి చేసుకోవాలి. అనుకున్నా ఎక్సైట్మెంట్ కొంచెం ఎక్సైట్ అయినప్పుడే నువ్వు పెళ్లి గురించే మాట్లాడతావని. సరిగా మాట్లాడు. నాకు నీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పు. నువ్వు టైం లిమిట్ పెట్టి ఈలోగా సెటిల్ అయిపోయి నిన్ను పెళ్లి చేసుకోమంటే నా వల్ల కాదు. నా ఫీల్డ్ అది కాదు. టైం పడుతుంది. 3 monthsలో అయితే జరగని పని. అయితే నాకు ఈ రిలేషన్ వద్దు. అదేంటి అంత ఈజీగా చెప్పేసేవంటే? నీకు టైంకి పెళ్లి జరగాల, నాతో జరగాల? నాకు మా నాన్నగారు 3 monthsలో పెళ్లి చేయాలనుకుంటున్నారు. సో టైంకి పెళ్ళి అవ్వడమే నాకు ఇంపార్టెంట్. నీకు మామూలు బల్బు లేదు. టైంకి పెళ్ళి ఇంపార్టెంటా? అది నీకు కరెక్ట్ కాదురా. లైట్ తీసుకో. నువ్వు మూసుకుని పెగ్గిపోయి. దీనికేం తక్కువ లేదు యాదవ. ఇంతకీ ఆ రెండో అమ్మాయి పరిస్థితి ఏంట్రా? దాన్ని నేను ఫస్ట్ టైం చేప ప్రచారం అని ఎక్కడ చూసి ఎక్కడికో చెప్పకు, చిరాకేస్తుంది. చెప్పు. హలో, చెప్పు. ఏంట్రా ఇంకా లేలేదా? లేదు, ఐ వాజ్ జస్ట్ రిలాక్సింగ్ అంతే. వాట్ ఎవర్, జూబ్లీ హిల్స్కి అర్జెంట్గా వచ్చాయి సరేనా? సరే వచ్చేస్తున్నా. కిలోమీటర్స్ నుంచి రావడానికి నీకు ఇంత టైం పట్టిందా? సారీ నాన్న. ప్లాన్ ఏంటి ఇప్పుడు చెప్పు. సరే నన్ను మాదాపూర్లో డ్రాప్ చేయి. మాదాపూరా? పక్కనే కదా ఇక్కడి నుంచి. అయితే నేను పిలుస్తే రావా? నన్ను డ్రాప్ చేయవా? అలా అని కాదు, ఊరికే అడిగి. సరే బండి ఎక్కు. ఏంట్రా నేను ఇచ్చిన బ్రాండెడ్ షర్ట్స్ ఏమైనాయి? ఇది వేసుకున్నావేంటి నువ్వు? తొందరలో మర్చిపోయినే. ఇంకొకసారి ఇలాంటి షర్ట్స్ వేసుకోకు, నాకు చిరాగ్గా ఉంది. సరే మా ఆఫీస్ దగ్గర నువ్వు బండి బయటే ఆపు. ఏ బయట ఎందుకు? ఎందుకంటే ఇలాంటి షర్ట్స్ వేసుకొస్తే నేను లోపలికి తీసుకెళ్ళలేను. సరే నీ ఇష్టం. సరే నేను లోపలికి వెళ్ళేసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు మాత్రం లోపలికి రావద్దు, ఓకే? లంచ్కి వెళ్దాం, కానీ నేను ఈ బైక్ మీద రాను. ఏ? నేను కార్లోనే వస్తాను. సరే. హలో, నాకు నీ కార్ కావాలరా. నాకు నీ రూమ్ కావాలరా. ఏం టైమింగ్ రా. సరేరా వస్తున్నాడు. కార్ కూడా వచ్చేసింది. ఎక్కడికి వెళ్దాం? రెస్టారెంట్కి వద్దు, ఏదైనా కొత్త ప్లేస్ తీసుకెళ్ళి. సరే. ఈ పాప బాగా ఇంట్రెస్టింగ్ ఉంది మా. అప్పుడే ఓ ప్లాన్ వేసా. ఏంటి మా అది? హలో. హాయ్ బేబీ. హాయ్, చెప్పరా. నేను ఒక 4 days డాడీతో ఊరికి వెళ్తున్నా. చిన్న పని ఉంది. 4 days సడన్గా ఏంట్రా? నేను ఎలా ఉండని చెప్పు, నా పళ్ళని ఆగిపోతాయి కదా. చిదీనమ్మా, పనులు కావంట. నన్ను మాత్రం మిస్ అవుదావు.
ప్లీజ్ రా, అర్థం చేసుకో, ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సరే 4 days చేశారనా, అస్సలు లేట్ చేయొద్దు. ఓకే ఓకే, టేక్ కేర్. చూచా దీనికి భయపడి ఊరు వెళ్తున్నా అని చెప్పి దాక్కుని తిరగాల్సి వస్తుందిరా మామ. ఏం చేస్తావురా, కొన్ని జీవితాలు అంతే. లైట్ తీసుకో. మొన్న నీ కార్ తీసుకున్నప్పుడే ఖర్చునే పర్లేదు యాక్సిడెంట్ చేసి దబ్బాల్సింది, దరిద్రం వదిలిపోయేది. యా దీనికి లవర్ అంటే సర్వర్ రా. బా ఏం చెప్పేవరా, క్యాప్షన్ అద్దరింది. లవర్ అంటే సర్వరా? రేయ్ ఎటకారం ఎక్కువైంది రేయ్, నిన్ను దాన్ని ఇద్దరిని కార్తో గుద్దేస్తాను రేయ్. ఏహే ఊరికేనా, లైట్ తీసుకో మరేనే. రే సచ్చావరా, చూడరా చూడు. హే గాయత్రి, నువ్వేంటి మా ఊరొచ్చా? ఓ నాకు సర్ప్రైజ్ ఇద్దామనా? ఏంట్రా నేను నీకు టార్చరా? నీకు నవ్వొస్తుందేంట్రా? అసలు నీ మొహం చూస్తుంటే ఏనుగా ఎలుగుబంట కూడా అర్థం కావట్లేదు. నీకు అవసరం అసలు? అయినా నువ్వేంట్రా, ఊరికి వెళ్తాన్నావు కదా, నాకు అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి నా గురించి ఇలా మాట్లాడతావా? అది కాదు, నువ్వు చెప్పేది విను. ప్లీజ్ నాకేం చెప్పొద్దు, నాకు నువ్వు అవసరం లేదు. ప్లీజ్, ఇట్స్ ఆల్ ఓవర్, గుడ్ బై. నాకు ఇదే కావాలి. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ పాటు అలా అయిందనమాట. కొంచెం వైలెంట్గా. సర్లే కానీ ఆ 3 సంగతి చెప్పమా. ఇది బాగా రచ్చటైప్ మామ. అంటే హౌ? వన్ వెరీ ఫైన్ బ్యాడ్ డే. పిల్ల బాగుంది కదా అని నా ప్రయత్నాలు నేను చేసి బంధంలోకి వెళ్ళా. ఈ బంధాలని బంధాలు ఏంట్రా? అది రిలేషన్షిప్లోకి వెళ్ళా. వెళ్ళావా? వెళ్తావు. బేబీ నేను షాపింగ్కి వెళ్ళాలి, నాతో పాటు రావచ్చు కదా? ఎనీథింగ్ ఫర్ యూ బేబీ. థ్యాంక్ యూ. వెళ్దామా? ఓ షిట్, నా కార్డ్ మర్చిపోయాను. అవునా? వెళ్ళి తెచ్చుకుందాం. హా, ఎందుకు? నీ కార్డ్ ఉందిగా. ఓహోహో, ఉందే నాకు కూడా. సో స్వీట్ ఆఫ్ యూ బేబీ. ఎనీథింగ్ ఫర్ యూ బేబీ. 15? Yeah. నువ్వు కొంటే తెలుస్తుందిరా. 15 అంట. అజిత్ హే స్వీట్ హార్ట్, నాకు ఒక చిన్న హెల్ప్ అర్జెంట్గా. చెప్పినా అన్నా? నాకు ఒక 5000 కావాలి, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఏమనుకోకు. పర్లేదు లేరా, తీసుకో. థ్యాంక్ యూ. అదేంట్రా బాబు, కార్డు గిక్తే కానీ దీనికి ప్రేమ బయటికి రాదా? డౌట్లు అడకే, నాకే క్లారిటీ లేదు. అజిత్, ఏంటి టెన్షన్గా ఉన్నావు? నీకో విషయం చెప్పాలి. తిట్టావు కదా? చెప్పు. మొన్న నీ ఫ్రెండ్ కార్ తీసుకెళ్ళాను కదా, అది యాక్సిడెంట్ అయింది. వాట్? కంగారు పడకు, షెడ్లో ఇచ్చాను. ఇవాళ ఈవినింగ్ డెలివర్ చేస్తా అన్నాడు. నీ అడ్రస్సే ఇచ్చాను. మరి బిల్? అది కూడా నీ అడ్రస్సే ఇచ్చాను. ఇంతకీ ఎంత? జస్ట్ 8000. నీకు అలాగే ఉంటుంది లేవే. సరే వదిలే దాని గురించి. అజిత్, యు ఆర్ హర్టింగ్ మీ. నేనేం కావాలని చేయలేదు. ఒరేయ్, తన క్యారెక్టర్ ఉందో నాకు అర్థమైపోయిందిరా. దాంతో బ్రేకప్ ఎలా అని చెప్పరా బాబు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ. ఏంటది? ఐ గెస్ వీ నీడ్ టు బ్రేకప్. వాట్? బట్ వై సడన్గా? సడన్గా కాదు. ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ యూ అండ్ యూఆర్ నాట్ ద రైట్ గాయ్ ఫర్ మీ. వాట్ ద ఫక్? బాగానే ఉన్నాం కదా ఇన్ని రోజులు. యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ టు అబ్రాడ్ నెక్స్ట్ వీక్. అబ్రాడ్? నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు. ఇది 6 months బ్యాకే కన్ఫర్మ్ అయింది. నౌ ఐ గాట్ యూ. నువ్వు ఊరెళ్ళేంత వరకు నన్ను వాడుకున్నావు. యూ డింట్ లవ్ మీ.
ప్లీజ్ నన్ను హర్ట్ చేసింది చాలు ఇంకా. ఎవడే హర్ట్ చేసింది? నువ్వా నేనా? ఎప్పుడైనా నువ్వు నాతో ప్రేమగా మాట్లాడేవా? ఎప్పుడు చూసినా మనీ మనీ మనీ. Now this is the peaks. I can't take this. Goodbye. I'm leaving. బాగా వాడుకుందిగా. ఏం చేస్తుండ్రా, ఆహా. అమ్మాయిలు అందరూ ఇంతే. అందుకే నేను ఫిక్స్ అయిపోయా, యామని మనకు ఆ అమ్మాయిలు వేస్ట్ రా. మనకు కాదు రో, నీకే. అసలే మా ఇంటి పక్కన అమ్మాయి కత్తలా ఉంటుంది. రేపు సిట్టింగ్ ఇంట్లో పెట్టుకుందా?